జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవినీతి వెంటనే హిందువులను కించపరిచే సిబ్బందిపై వెంటనే అవినీతి దేవతా అధికారులు వెంటనే అవినీతి దేవతా అధికారులు వెంటనే చేయకపోతే స్వామి ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధం స్వామి. ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధం. ఇప్పుడు తాగడానికి నీళ్లు పెడుతున్నామన్నారు, 2 ఫ్రిడ్జ్లు పెట్టారు కదా. ఏది లేదు స్వామి, బావి నుండి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు స్వామి. అవి బావి నీళ్ళే, మీరు చూడండి, చెక్ చేయండి. అవి కూడా ఇంకొక అరగంట అయితే ఉండే స్వామి. ఆ ఉప్పు నీళ్ళు కూడా, ఆ బావి నీళ్ళు కూడా ఇంకో అరగంట అయితే ఉండే. మమ్మల్ని కాదు స్వామి, ఒక అరగంట తర్వాత వచ్చి చూడుది, ఒక 10 గంటలకు వచ్చి సాములను అడుగుది, పడుకునే సాములను అడుగుది. ఓకే స్వామి, మీరు ఇప్పుడు ఒక ఆరోపణ చేసిర్రు, అందులో మాంసం వండుకొని తింటున్నారు, గర్భగుడి ఆఫీస్ పెట్టుకొని అని చెప్పేసి, అవినీతి ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఈ దేవాలయంలో నేను గత 10 రోజులు చూస్తున్నా. ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే నీళ్ళ దగ్గర వచ్చింది, మా సాములకి స్నానం చేయడం నీళ్ళు. ఆ పైప్ అనేది అంతమంది గతంలో మీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ పైపు మొత్తం పొలాల్లో పోయింది. ఆ స్నానం చేయడానికి అని చెప్పి ఈవో గారికి ఫోన్ చేస్తే నేను, ఈవో గారు వెంటనే నేను యాక్షన్ తీసుకుంటా, అది రేపు పొద్దున గారు నైట్ కూడా పెట్టిస్తా అని మాట ఇచ్చిండు. అంతవరకు సపరేట్గా ఉన్నాం. ఇలా ఉండే ఒక అటెండర్ నాకు ఫోన్ చేసి, నువ్వు ఇంటికాడ చేస్తలే స్నానం, నువ్వు ఒక్కడే ఉన్నావు అన్నాడు. నేను ఇంటి దగ్గరనే చేస్తా, చుట్టూ 4 జిల్లాల నుండి వస్తారు, వాళ్ళు ఎక్కడ చేస్తారు అడిగినందుకు నన్ను టార్గెట్ చేసి ఇండైరెక్ట్ గా మాట్లాడుతుండు. అదే విధంగా వీళ్ళు గతంలో కూడా కవర్లలో కోరు ఇట్లా పొచ్చలు టిఫిన్ బాక్స్ లో చికెన్ పట్టుకోపోయి తిన్నారు. దాని మీద విచారణ చేస్తే ఆ స్టాఫ్ అయి చెప్తారు, మేము చెప్పాల్సింది ఆ స్టాఫ్ అయి చెప్తారు. అవినీతి అంటారా, అడ్డగోలు అవినీతి జరుగుతుంది, ప్రతిదీ అవినీతే. బిల్లులు ఎక్కువ రాసుకుంటారు. పాల ప్యాకెట్ 10 రూపాయలు, పాల ప్యాకెట్ 10 రూపాయలు, పెరుగు ప్యాకెట్ కొంటే రోజుకు 2 కొంటే నెలకు 600 అవుతాయి. 36,000 బిల్లులు అవుతాయి ఆ చెక్కులు. వీళ్ళు సపరేట్ కొత్తగా ఇప్పుడు స్టాఫ్ కానీ వంటగది పెట్టుకున్నారు. దాంట్లో లెక్కలేదు. స్టాఫ్ వంటగది ఉండకూడదు కదా, స్టాఫ్ అది ఉండదని ఆల్రెడీ కమిటీ వాళ్ళే నిర్ణయించారట. మళ్ళీ కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో ఎగ్గులు అడుగుతారు, చికెన్ ఫ్రైలు వేసుకొని తింటారు, టిఫిన్ బాక్స్ లో తెచ్చుకుంటారు. అడిగిన వాళ్ళను సగం ఇందో అని ప్రశ్నిస్తారు ఉల్టా. దీంట్లో ఈ దేవాలయంలో ఒక 3 అధికారులు ఉన్నారు, లాంగ్ స్టాండింగ్. ఇంకోటి చెప్పారు, పెళ్లిళ్లలో ఒరిజినల్ రిసిప్ట్ కంటే ఎక్కువ బిల్లులు తీసుకుంటారు అన్నారు. ఇప్పుడు నేనున్నా ఒక ప్రేమ వివాహం చేసుకున్నాను అనుకో, నోటరీ వాళ్ళకి నచ్చిన షాప్ లో నోటరీ తెచ్చుకుంటేనే సర్టిఫికేట్ ఇస్తారు, లేకుంటే జాబ్ పేన్ చేస్తారు, లేకుంటే 2,000 ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. కాలం కూడా ఆధారాలు కూడా మీకు ఇవ్వమంటే ఇస్తా. వీళ్ళ వాయిస్ రికార్డులు, వీళ్ళ ఫోటోలు అన్ని తీసిన నాకు వేరే మిత్రులు పంపించారు, అవి మీకు కూడా పంపిస్తా. పబ్లిక్ చేయడానికి కూడా సిద్ధమే. పెళ్లిళ్ళ ఈ షెడ్ ఉంటాయి, 5,000 కిరాయి అంటారు. ఈ షెడ్ ఖాళీ ఉన్నాడు, ఖాళీ లేదని చెప్పి ఆయన సంబంధించిన కమిషన్ వస్తుంది, మినీ ఫంక్షన్ కప్ప చెప్తాడు. ఎందుకు నేను దేవాలయంలో పనికి పెట్టింది ఎందుకు? కమిషన్ కోసమా? టెంట్ హౌస్ లో కమిషనే, డెకరేషన్ లో కమిషనే, పాల బగిజల కమిషనే, పూలదండల కమిషనే, ప్రతి దానిలో కమిషనే. దీనికి బాధ్యులు ఎవరంటే ఈవో అని ఆయన సంతకం పెడతాడు, ఇంకో అధికారి పోయి చెక్ ఇస్తాడు. ఆడు 6,000 బిల్లు అయితే 30,000 ఎక్స్ట్రా రాస్తాడు, 6,000 అటు తీసుకుంటాడు, ఈ 30,000 ఇటు తీసుకుంటారు. అలా ఈ 3 పాలు పంచుకుంటారు. ఎవరెవరు? ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక ఈవో, ఒక అటెండర్. అలా ఒక పెళ్లి జరిగితే జూనియర్ అసిస్టెంట్ ఒకటే, 3 జూనియర్ అసిస్టెంట్ ఉంటే ఒకటే జూనియర్ అసిస్టెంట్, ఆయనే పెడతాను, నాదే రాజ్యం. ఇంకో అటెండర్ ఉంటాడు, నాదే రాజ్యం, నేను చెప్పింది నడవాలి, నేను డబ్బులు ఇంత ఇవ్వండి ఇవ్వాలి. హుకుం జారీ చేస్తారు వీళ్ళు. హుకుం జారీ చేసి చచ్చిపోయే ప్రేమ వివాహం చేసుకున్నాను బెదిరిస్తారు వీళ్ళు, సర్టిఫికేట్ ఇవ్వని బెదిరిస్తారు వీళ్ళు. ఇలాంటి పనులు చేస్తున్నారు. గతంలో ఏసీకి డీసీకి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు అంటే వీళ్ళు లంచాలు అక్కడ దాకా పోతున్నాయా? ఎందుకు మరి? పైసలకు లాలుచిపడి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరా? వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మా గుడిని అభివృద్ధి చేయకుండా చెప్తున్నాం. 5 రోజులు టైం ఇస్తున్నాం. జిల్లా అధికారులకు, రాష్ట్ర అధికారులకు, రాష్ట్ర గవర్నమెంట్ చెప్తున్నాం, దయచేసి ఈ అధికారులు వెంటనే ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలు బయట పెట్టి సస్పెండ్ చేయాలి. లేకుంటే మేమందరం మా గ్రామస్తులు, మా మండలం మొత్తం ప్రజలు మొత్తం ధర్నా దిగుతాం. దేనికి వెనకాడం.
ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు జిల్లాలో పెద్ద దేవస్థానము, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఫైనల్గా ఉండాలనుకుంటున్నారు? ఈ సింపుల్గా ఇప్పుడు వచ్చే స్వాములకు అయితే తాగునీరు, ఈ నీటి వసతులు కంపల్సరీ ఉండాలి స్వామి. ఈ భిక్ష చేసుకోవాలి కనీసం అల్పారమో లేకపోతే భిక్ష ఏమైనా చేసుకుందామంటే ఈ రేకుల కింద కూడా నీళ్లు లేవు స్వామి. ఎక్కడ వాటర్ సౌకర్యం అనేది లేదు స్వామి. ఈ టెంపుల్ ఈ ఒక్క టెంపుల్ ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ కూడా ఉన్నది. ఓజల్ ఉన్నది, కోటంచల్ ప్రతి ఒక్క టెంపుల్ ఉన్నది, కానీ ఒక్క ఈ ఇల్లంతా కుంటాను. మరి ఇంత పెద్ద దేవాలయంలో ఈ ఇంత అశ్రద్ధగా ఎందుకు ఉన్నది? మరి అధికారులు ఎందుకు స్పందించలేరు? మరి ఆ కారణం అయితే తెలియదు స్వామి. మాకు ఏంటిదంటే వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ మాల అప్పుడే వస్తాం స్వామి, చుట్టుపక్కల జనాలు తర్వాత రారు, తర్వాత ఎట్లుంటుందో మాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు 10 రోజుల నుండి మేము చూస్తున్నాం ఎలాంటి సౌకర్యాలు లేవు స్వామి స్వాములకి. ఇవి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటాను.